ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ సప్తమోऽధ్యాయః. జ్ఞానవిజ్ఞానయోగః. 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజింపబడింది. ఈ శ్లోకంలో పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరించబడింది. పరమాత్మ అంటే ఎవరు? ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటాడా? పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా? కైలాసమా? వైకుంఠమా? ఎక్కడుంటాడు? ఈ విషయాలు అన్ని ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తులలో ఒకటే విషయం చెప్పబడింది. ఈ అనంత విశ్వం అంతటికీ కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టి, కుండ. కుండకు కారణం మట్టి. కాబట్టి మట్టి ఉపాదాన కారణం. మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట అది తయారు కాదు. అది తయారు చేయటానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానినే నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ అనంత విశ్వం పంచభూతములతో తయారైంది. అంటే ఈ అనంత విశ్వంలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ 5టితో తయారైంది. వీటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారు చేయటానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. కుమ్మరి ముందు మట్టిని, సారెను సమకూర్చుకుంటున్నట్టు భగవంతుడు ఈ పంచభూతాలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అని మనం అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి రాలేదు, ఆయనలో నుంచే వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడు కట్టుకునే సాలీడు, సాలె పురుగు తన లాలాజలంతో దారాలు అల్లి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలీడులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం నిరాకారుడు అయిన పరమాత్మలో నుంచి వచ్చింది. మరలా ఆయనలో లీనమవుతుంది. అదే మహాప్రళయం. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒకటే. ఎందుకంటే పరమాత్మలో నుంచే ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలోనే లీనమవుతుంది. ఈనాటి శాస్త్ర విజ్ఞానం ప్రకారం మొట్టమొదట ఏమీ లేదు, శూన్యం. ఆ శూన్యంలో నుంచి ఒక పెద్ద విస్ఫోటం, అదే బిగ్ బ్యాంగ్. అందులో నుంచి అనంత విశ్వం ఆవిర్భవించింది. బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి పుట్టిందో అదే ఈశ్వరుడు, పరమాత్మ, నిరాకారుడు. మరలా ఈ విశ్వం అంతా ఆయనలోకి చేరుతుంది. అప్పుడే పరమాత్మ ఒక్కడే ఉంటాడు. పంచభూతాల్లో ఏర్పడిన ఈ అనంత విశ్వం, దీనిని సృష్టించిన పరమాత్మ, ఈ ఇద్దరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశ్వరుడు ఒకడే, అతడే సత్యము అని తెలుసుకున్నాం కదా. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు
రెండు అయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అని పిలుస్తాము. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుంచి వచ్చిన పంచభూతాత్మకం అయిన ఈ అనంత విశ్వం. దీనినే మనము అర్ధనారీశ్వర తత్వము అని పిలుచుకుంటాం. ఈశ్వరుడు పరమాత్మ అయితే అంబ ప్రకృతి. నిజానికి ఇద్దరూ ఒకరే, కానీ మనకు రెండుగా కనపడుతున్నారు. మొట్టమొదట ఒకటిగా ఉన్న పరమాత్మ రెండుగా అయ్యాడు. ఆ రెండింటి పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి, అపరాప్రకృతి వీటి గురించి వివరిస్తున్నాడు కృష్ణుడు. పరాప్రకృతి చైతన్యవంతమైనది, దానికి ఎటువంటి గుణములు లేవు, గుణరహితము, నిర్గుణము. ఇది ఎటువంటి మార్పు చెందదు, అంటే నిర్వికారమైనది, స్వతంత్రమైనది, దేని మీద ఆధారపడనిది, నిత్యము, సత్యము. అందుకే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. అపరాప్రకృతి అచేతనం, జడము. దీనికి గుణములు ఉన్నాయి, సగుణాత్మకము, వికారములు కలిగినది, అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు అని కాదు అర్థం. ఇప్పుడు ఉన్న స్థితిలో మరుక్షణం ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. పరాప్రకృతి సత్యము, నిరాకార నిర్గుణమైన విశ్వ చైతన్యము. అయితే అపరాప్రకృతి అంటే ఏమిటి, అవి ఏవి అనే విషయం చెబుతున్నాడు కృష్ణుడు. అపరాప్రకృతి తనకు తానుగా 8 విధాలుగా విభజించుకుంది. అవే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవి 5 పంచభూతాలు. ఇవి మొట్టమొదట సూక్ష్మ రూపంలో తత్వాలుగా ఉన్నాయి. ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వం. ఈ తత్వాలు ఒక్కసారిగా ఆవిర్భవించలేదు, ఒకదానిలో నుండి మరొకటి వచ్చాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి. ఇలాగా ఒకదానిలో నుంచి మరొకటి ఉద్భవించాయి. మనసు, బుద్ధి, అహంకారం కూడా సూక్ష్మతత్వాలే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలు సంతరించుకున్నాయి. ఒక్క ఆకాశం, అందులో నుంచి వచ్చిన వాయువు తప్ప మిగిలిన 3 తత్వాలు కంటికి కనిపించే రూపాలు సంతరించుకున్నాయి. ఇవి కాక మరో 3 తత్వాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 సూక్ష్మతత్వాలు కంటికి కనిపించవు. ఈ విధంగా అపరాప్రకృతి 8 విధాలుగా ప్రకటింపబడింది. 5వ శ్లోకం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున, ఈ 8 విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది నీ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది, సమస్త ప్రాణికోటిలో జీవంగా వెలుగుతున్నది అయిన మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిని పైన చెప్పబడిన 8 విధములైన అపరాప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో. ఈ శ్లోకంలో పరమాత్మ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనోబుద్ధి, అహంకారాలు ఈ 8తో కూడినది అపరాప్రకృతి అని, వీటన్నిటికంటే భిన్నమైనది, శ్రేష్టమైనది, పరమైనది అయిన పరమాత్మ ప్రకృతి మరొకటి ఉంది. దానినే పరాప్రకృతి అని తెలుసుకోమంటున్నారు. ఈ పరాప్రకృతి ఈ జగత్తుకు ఆధారంగా ఉంటూ ఉంది. ఈ జగత్తును చైతన్యవంతం చేస్తూ ఉంది. ఈ జగత్తులో ఉండే జీవరాశులు అన్నింటిలో జీవరూపంగా ఉంది.
అందుకే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే శ్రేష్టమైనది అని పరమాత్మ చెప్తున్నారు. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు ఇవి నిరంతరం మార్పు చెందుతుంటాయి. మార్పు వీటి సహజ లక్షణం. కానీ ఈ 8 ఇలా నిరంతరం మార్పు చెందుతున్నాయి అని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా. అప్పుడే కదా ఇవి మార్పు చెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానినే పరాప్రకృతి అని అంటారు. పరాప్రకృతి అంటే సకల జీవరాశులలో వెలుగుతున్న ఆత్మస్వరూపం. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనిది. కనిపించే ఈ అపరాప్రకృతి కన్నా ఈ పరాప్రకృతి గొప్పది అని తెలుసుకో. సులభంగా చెప్పాలంటే నేను పరాప్రకృతి పంచభూతాత్మకము అయిన నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారము అన్నీ అపరాప్రకృతి. సాధారణంగా మనం అందరం నా శరీరం, నా మనస్సు, నా బుద్ధి అని వాడుతూ ఉంటాము. నా మనస్సు చికాకుగా ఉంది, నా బుద్ధి పనిచేయటం లేదు, నా శరీరం మాట వినటం లేదు అని అంటూ ఉంటాము. అంటే నీవు వేరు, నీ మనోబుద్ధి అహంకారాలతో కూడిన శరీరం వేరు, నీ మనస్సును నీ మాట వినటం లేదు, నీ శరీరము నలతగా ఉంది అనే విషయం తెలుసుకునేవాడు వేరొకడు ఉన్నాడు. ఆ నేను అనే తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము రూపము లేదు. నీవు 10 ఏళ్లప్పుడు ఈ నేను అనే తత్వం ఉంది. నీకు 40 ఏళ్లప్పుడు ఉంది, 70 ఏళ్లప్పుడు కూడా ఉంది. వయసు వచ్చే కొద్దీ కాలానుగుణంగా నీ శరీరం మార్పు చెందిందే కానీ నీలో ఉన్న నేను అనే తత్వం మార్పు చెందలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మనం దానిని అంగీకరించము. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక కుండ ఉంది, అందులో నీళ్లున్నాయి. ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు కుండ, దేహము, అందులో ఉన్న జలము, మనస్సు, అందులో ప్రతిఫలించే సూర్యుడు, ఆత్మ, ఆకాశంలో వెలిగే సూర్యుడు, పరమాత్మ, కుండ, నీరు అపరాప్రకృతి. అందులో ప్రతిఫలించే సూర్యబింబం పరాప్రకృతి. అయితే ఆకాశంలో వెలిగే సూర్యుడు పురుషుడు, భగవానుడు, పరమాత్మ సూర్యుడు. ఎలాగైతే కుండలో ఉన్న నీటితో సంయోగం చెంది ప్రతిఫలిస్తున్నాడో అలాగే పరమ ఆత్మ కూడా ఈ దేహంలో ఆత్మస్వరూపంగా చేరి మనసుతో కూడి ప్రాపంచిక విషయములలో సూర్యబింబం ప్రతిఫలించినట్టు తేలియాడుతూ ఉంది. నీరు కదిలినప్పుడు సూర్యబింబం కూడా కదులుతూ ఉంది. కుండను ఆడించినప్పుడు నీరు, అందులో ఉన్న సూర్యబింబము తదనుగుణంగా ఆడుతూ ఉంది. దాని ఈ కదలికలు సూర్యునివి కావు, కేవలం జలం. కదులుతుంటే అందులో ఉన్న ప్రతిబింబం కదులుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. అది మన భ్రమ. ఆభాస కాని బింబం నిజంగా కదలటం లేదు. ఎందుకంటే జలం నిశ్చలంగా ఉంటే సూర్య ప్రతిబింబం కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే మనకు నిశ్చలము, నిర్వికారము అయిన ఆత్మ దర్శనం కలుగుతుంది. కాబట్టి మోక్షము కోరువాడు ఈ 2 ప్రకృతులను దాటి ఆత్మస్వరూపుడైన పరమాత్మ కొరకు ప్రయత్నం చెయ్యాలి. హరే కృష్ణ.